తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ కులానికి చెందిన మేరు కులస్తులకు సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతుందని, మహిళలకు జూకి కుట్టు మిషన్లను ప్రభుత్వం ద్వారా విడతవారీగా అందించే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ మేరు సంఘం సమావేశ మందిరంలో జిల్లా మేరు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇరువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లలో ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగిందని, మిగిలిన పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. మేరు కులస్తుల సమస్యలు మరియు వారికి కావాల్సిన సదుపాయాల కోసం తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మేరు కులానికి గతంలో నిధులు మంజూరు చేయడం జరిగిందని, కుల సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం అందివ్వడం జరిగిందని, టీఆర్ నగర్లో వివిధ కుల సంఘాలకు స్థలం మంజూరు కోసం ప్రపోజల్ ఇచ్చారని, మేరు కుల సంఘానికి కూడా ప్రభుత్వం ద్వారా మంజూరుకి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిషనర్ పోడిశెట్టి అనిల్ కుమార్, వార్డు కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్, సంఘ సేవకులు ఎల్లాల శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్ల రమేష్, పట్టణ అధ్యక్షుడు మడిశెట్టి మల్లేశం, జిల్లా కన్వీనర్ వెన్న మహేష్, మాజీ జిల్లా అధ్యక్షుడు గట్ల హనుమండ్లు, ఉపాధ్యక్షులు గట్ల ప్రతాప్, ప్రధాన కార్యదర్శి కొట్టూరి రమేష్, రామగిరి కార్తిక్ మరియు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు 350 సభ్యులు హాజరవ్వడం జరిగింది. మీ హోదా చెప్పుకున్నాడు కదా, నేను మీ హోదా చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మనసా వాచ కర్మ సిద్ధాంత ప్రకారం మాపై నమ్మకముతో మమ్ముని ఎన్నుకున్న మా మేరు కుల పెద్దలు మేరు కులస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకిత భావంతో సేవా దృక్పథంతో మరియు మన పెద్దలు కుల సభ్యులు సోదరు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చినటువంటి అవకాశము ఈ రెండవసారి రెండవసారి నాకు వచ్చిన అధ్యక్ష పదవికి, అలాగే ఇదివరకు ఉన్నటువంటి పట్టణ ఒకసారి మరియు ఈ రెండవసారి జిల్లా బాడీకి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే 20 మండలాల నుండి వచ్చిన నా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వారి కార్యవర్గం కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు మాకు మా అన్నయ్యలు ఇద్దరు, జీవన్ రెడ్డి గారు మరియు సంజయ్ గారు, మా కులం గురించి కొన్ని సూచనలు. ముందు అది మీరు సమస్య మీరు ఆలోచిస్తారు. అది ఏ మేరకు మనం సమస్య కృషి చేసుకోగలుగుతాము, ఏ మేరకు మనం దాన్ని నిర్వహించుకోగలుగుతాము అది ఆలోచిస్తారు. ప్రభుత్వ పరంగా మనకు ఇన్సెంటివ్స్ అంటే రాయితీ లభించాలి. ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే మనకు కొన్ని ఇన్సెంటివ్స్ రాయితీ లభిస్తాయి. మనకు కరెంట్ ఉచితంగా కల్పింపజేయడము, పన్ను రాయితీ కానీ, లేక పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కల్పింపజేయడమే కానీ, అవి ఎందుకు చేయాలన్నా ముందు మనం ఏ మేరకు దాన్ని కలిసి కృషి చేస్తాము, ఏ మేరకు మనం పెట్టుబడి పెడతాము అనేది ఇంపార్టెంట్ అని చెప్పండి. లేకపోతే ఆ దిశ మీరు ఆలోచించాలని చెప్పండి. ఈ లేదు మేము వ్యక్తిగతంగా పొందే ఉపాధికి ప్రభుత్వ పరంగా తోడ్పాటు కావాలని చెప్పంటే మీరు పేర్కొన్నట్టు దానికి కావాల్సిన కుటుంబ విషయంలే కానీ, ఆ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయంలే కానీ తప్పకుండా ఏదైతుందో పరికరాలు మీకు అందరికీ చేసేటటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పండి. గతంలో ప్రభుత్వంపై కల్పించలేదు. మరి ఏ ఉంటే కానీ ప్రభుత్వకి సంబంధించినటువంటి యొక్క ఆ పరికరాలు ఏదైతుందో ప్రభుత్వ పరంగా రాయితీతో ఆర్థిక సాయం కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత భావించాలని చెప్పండి. మనకుండేది ఒక కుట్టు మిషన్ కావాలమ్మా అని చెప్పి, మనకు కావాల్సిన కుట్టు మిషన్ కొంచెం 10,000 ఉంటుంది కావచ్చు. ఎంత ఉంటుంది? అంటే అంతా 12,000 ఉంటుంది చెప్పండి. ఇప్పుడు జగిత్యాల ఎంతమంది ఉంటారు ఈ కుట్టు మిషన్ కావాలనుకుంటారు? 4,000 మంది ఉంటారు. సంవత్సరానికి 500 మందికి ఇచ్చేసినట్టయితే ఇయ్యచ్చు కదా. 500 మందికి 500 10,000 రూపాయలు ఏముంది అలా 500 10,000 రూపాయలు పెద్ద సమస్య కాదమ్మని చెప్పి అంటుంది.
తప్పకుండా ప్రభుత్వం నివేదిస్తుంది, తప్పగా ప్రభుత్వం నివేదిస్తామని చెప్పండి. ఒకేకే ఇది 2000 మందికి 4000 మందికి ఇవ్వాలని సాధ్యం కాకపోవచ్చు. క్రమేపీ సంవత్సరానికి 500 మందికి ఇస్తే 4000 మందికి ముద్దాయి కదా. చాలా రకాల సమస్యలు వచ్చాయి. ఉదాహరణకు ఆత్మగౌరవ భవనాలకు హైదరాబాద్ చెప్తే కూడా ఈ సంఘాలలో కొంచెం విభేదాలు అక్కడక్కడ ఇబ్బంది. మన దగ్గర కూడా కొంత విభేదం ఉండదు, మన దగ్గర కూడా తెలిసే ఉంటుంది. వారు ప్రస్తావించలే, మీరు ప్రోత్సహిస్తారు, వారు కూడా ఇట్లా రీచ్ తీసుకొని వచ్చారు కాబట్టి అది సంతోషం. మీరే నాకేమో చాలా మీరే ఎమర్జెన్సీ శుభాకాంక్షలు చెప్పినా కదా. మీరు మెసేజ్ చేసుకోవాలి కదా, ఇద్దరు పోతున్నా ఆగిపోతున్నారు కాబట్టి మీరే ఇద్దరు ఉంటారు. నాకు ఒక్కటే విద్యాసాగర్ గారు ఎవరు లేరా, అందరు ఉంటారు, చేస్తారు, చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి నా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఆహ్వానించారు, మీరు ఆహ్వానించారు కాబట్టి ఒక మాట నుంచి నేను చెప్పాలి కదా. చప్పట్లతో వారిని జై మేరు, జై మేరు, జిల్లా మొత్తం వినబడాలి. జై మేరు, జై మేరు. థ్యాంక్ యూ. నీళ్ళు ఉంటాయి, అలా వచ్చినా కానీ నమస్కారం. జీవనన్న గారికి ఒక విన్నపం. మీ జీవనన్న గారితో ఇదివరకు ఇదే వేదిక మీద నేను కలుసుకున్నాను. అప్పుడే నేను ఇచ్చాను, మీరు మాట ఇస్తే సత్యదేవిలో నా గురుదేవుడు రామయ్య గారు చెప్పిన మాట నేను ఇచ్చేసాను. ఇప్పుడు నాకు గుర్తుంది. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను వాళ్ళ కోరిన ప్రతి ఇబ్బందులు ఏదైతే ఉందో వారికి అవగాహన ఉంది, ఇవన్నీ తీరుస్తానని వారు మాట ఇచ్చారు. కాకపోతే ఇంకొక చిన్న విషయం, గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి ద్వారా విన్నవించుకున్న విన్నపం. వందనాలు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి ఉద్యమంలో ఆహుతులైన వారి కుటుంబ సభ్యులతో రాష్ట్రం నలుచెరువులా తిరిగి ప్రజలను ఉత్తేజపరిచి దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఆమరణ నిరాదీక్షలు పూనుకున్న డిఎస్పీ దోమకొండ నవీని గారికి అప్పటి ప్రభుత్వము ఘోర అన్యాయం చేసింది. మీరు ఆనాటి ప్రభుత్వ తప్పిదాన్ని సవరించకూడడం, తనకు తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ఆజ్ఞాపించడం హర్షించదగ్గ విషయం. మీకు ధన్యవాదాలు. చిరంజీవి నలిని తన ప్రస్తుత పరిస్థితిని, తను ఎంచుకున్న మార్గాన్ని నిర్మోహమాటంగా మీకు వివరించింది. తాను తన కన్న బిడ్డల పెళ్లిలకు కూడా హాజరు కాకుండా పూర్తిగా ఒక సన్యాస జీవితాన్ని ఆచరిస్తూ ఉంది. తను ఎంచుకున్న జీవితాన్ని మళ్ళీ మరపు తిప్పే యోచన ఆమెకు శ్రేష్టం కాదనే నా యోచన. మీరు తనకు సాయం చేయదలిచారు కాబట్టి చిరంజీవి నళిని గారు పుట్టిన నేరు కులస్తులందరి తరఫున వేడుకొన్నది ఏమనగా, తనకు ఉన్నతమైన బిరుదుతో సన్మానించి మంచి పురస్కారంతో జీవించగలరు. తను ఎంచుకున్న ధార్మిక మార్గానికి సహకరించిన వారు కాగలరు. ఆనాటి ప్రభుత్వము నష్టపరిహారం ప్రకటించి మాట తప్పిన కొండగట్టు మానకండూరు ప్రమాదంలో మృతులైన వారి కుటుంబాలకు పరిహారం అందించగలిగితే మంచి పరిపాలనా దక్షుడిగా మీ పేరు నిలిచిపోతుంది. ముందుగా
ప్రధాన కార్యదర్శిగా కొట్టూరు రమేష్ మేయర్ గారు, కోశాధికారిగా రామగిరి శ్రీనివాస్ మేయర్ గారు మన జిల్లాలో ఏకగ్రీవంగా 2వ పార్టీకి ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు వారి కార్యవర్గాన్ని కూడా వారు నియమించుకోవడం జరిగింది. చేస్తున్నది నాకు ఏదో 500 పరిమితం ఇవ్వమని చెప్పారు. చర్చించిన రాయగల్ కూడా ఈ అంశం మీద చర్చించిన ప్రభుత్వం మాట్లాడితే ఎక్కడ పోయి సార్ మాకు అంత 500 వస్తలేవు, నిరంతరం గడిస్తే 10 ఏళ్ళ కంటే మేము ఇచ్చి ముందు పోయి పరిస్థితి లేదు. వాస్తవం అనేక ఇబ్బంది తెలుసుకుంటున్నాం. వాస్తవం చెప్పండి, దీన్ని మనం ఎవరు కూడా దీనిపైన భిన్నాభిప్రాయం లేదు. అది ఏ ప్రభుత్వమే కానీ, గతంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ కులవృత్తులకు అండగా ఇచ్చే విధంగా రక్షణ కల్పించడానికి ఏదిస్తుందో రాయల్ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ పరిశ్రమల ఏర్పాటు లోపల నిజంగా ప్రభుత్వం పరంగా మీరు మనకు సౌకర్యం కల్పించే విధంగా ఒక అసోసియేషన్ ఏర్పడి ఇది ఒక పరిశ్రమ మన జగిత్యాలో నెలకొల్పాలని చెప్పి మీరు భావించినట్టయితే, గవర్నమెంట్ వస్త్ర పరిశ్రమలో కుటుంబాలు పనిచేస్తున్న వారు మనకంటే మించి నైపుణ్యత ఉన్నది కాదమ్మా, మనోళ్ళు అక్కడ ఉపాధి పొందుతున్నారు. మీరందరూ ఏదైతుందో ఒక సంఘంగా ఏర్పడి మీరు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటామని చెప్పంటే అది సాధ్యమైందని చెప్పండి. ప్రభుత్వ పరంగా మీకు కల్పించేటువంటి పరిశ్రమ నెలకొల్పడానికి కాదు, రాయితీలు కల్పించడానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మీకు అండగా అంతకుముందు కంపెనీ విరోధులు కదా వారు చేస్తున్నారు. అదేవిధంగా